ఈ రోజున మనం ఆలోచిస్తే ఇప్పుడు కూడా ఇన్ని లక్షల మంది ప్రజలు ప్రభువుని అంగీకరించి కనపడుతున్న ఈ సమయంలో కూడా దేవుడు ఎవరికైనా ఏదైనా చెబితే వారు మాట వినటం, లోబడటం చాలా కష్టంగా ఉంది. వారికి నచ్చింది అయితే వింటారేమో కానీ వారికి నచ్చనిది వినరు. మందిరాలకు వచ్చినప్పుడు కూడా ప్రజలను చూడండి, వారికి నచ్చిన బోధే ఆసక్తిగా వింటారు, కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్టు బోధిస్తే వారికి చాలా కష్టంగా ఉంటుంది. వారికి వినటానికి పెద్ద ఇష్టపడరు. దేవుడు వారితో మాట్లాడిన ప్రతి మాట మంచిదే, ప్రతి విషయం మంచిదే అని వారు గ్రహించలేరు. అందుకే చాలామంది సంఘాల్లో సేవకుల మీద కూడా తిరగబడతా ఉంటారు. మీరు ఎలా చెప్పారు, మీరు అలా చెప్పారు అని. బైబిల్లో ఉందా లేదా, దేవుని వాక్యంలో కనపడుతుందా లేదా, ఆ వారానికి దేవుడు ఆ వర్తమానం ఇచ్చాడు కదా అనుకోరు. ఎందుకంటే దేవుని మాటలు ఈ రోజును కూడా విని తీసుకునే వారి సంఖ్య అరుదుగా కనిపిస్తున్న వాతావరణం మనం చూస్తున్నాం. ఆ రోజున అబ్రహాము జీవించిన ఆ రోజున కల్దీల ప్రాంతమైనటువంటి ఊరు అనే పట్టణంలో అబ్రహాము నివసిస్తూ తన తండ్రి అయిన తెరహు కుటుంబంలో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి కూడా ప్రభువుని నమ్మనప్పుడు, ఏ ఒక్క వ్యక్తి కూడా నిజదేవుణ్ణి సృష్టికర్తను తెలుసుకున్నప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు వెళ్ళెను అంటాడు. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలియదు, కానీ వెళ్ళాడు. విశ్వాసం, దేవుడు చెప్పాడు, విశ్వాసం. అలా దేవుని మాట విని వెళ్ళినందువలన దేవుడు అబ్రహాముని ఎంతో దీవించాడు.